హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్లోని థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రతి యూనిట్ కూడా ఒక మెయిన్ థీమ్ ఉంటుందని. ఆ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ, రీడింగ్ బి, అట్లాగే రీడింగ్ సి లెసన్స్ కూడా ఆ మెయిన్ థీమ్గా బేస్ చేసుకుని లెసన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో అట్లాగే మనకి ఈ థర్డ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి హ్యూమన్ రిలేషన్స్. థర్డ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు. హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు. సో అంటే దీనిలో ఉన్నటువంటి రీడింగ్ ఏ, రీడింగ్ బి, అట్లాగే రీడింగ్ సి, ఈ 3 లెసన్స్ కూడా మనకి హ్యూమన్ రిలేషన్స్ ఈ యొక్క మెయిన్ థీమ్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో దీనిలో ఉన్నటువంటి 3 లెసన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏ, రీడింగ్ ఏ వచ్చేసి మనకి ద జర్నీ. రీడింగ్ బి వచ్చేసరికి వన్స్ అపాన్ ఏ టైం, పోయం, ఇది ఒక మంచి పోయము. నెక్స్ట్ అట్లాగే రీడింగ్ సి వచ్చేసరికి వాట్ ఈజ్ మై నేమ్. రీడింగ్ సి వచ్చేసరికి వాట్ ఈజ్ మై నేమ్. ఈ 3 లెసన్స్ కూడా మెయిన్ థీమ్ అయినటువంటి హ్యూమన్ రిలేషన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో రీడింగ్ ఏ ద జర్నీ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ గమనిస్తే మనకి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ ఏ 72-year-old మ్యాన్. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చాడు ఒకటి. దీనిలో ఒక ఓల్డ్ మ్యాన్ 72 years ఉన్నటువంటి, ఒక 72 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి తన యొక్క డైరీలో రాసుకున్నటువంటి ఒక పోయమ్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అదేంటో చూద్దాం. ఈ పిక్చర్ కనుక మీరు బాగా గమనిస్తూ ఉంటే ఒక ఏజ్డ్ మ్యాన్, ఒక 72 years ఉన్నటువంటి వ్యక్తి దిగులుగా తను ఒక ప్లేస్లో కూర్చొని ఉన్నాడు. మిగతా వాళ్ళు విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కిడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈయన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనమాట. సో ఆయన తన డైరీలో రాసుకున్నటువంటి లైన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. యాజ్ ఐ సిట్ హియర్ అలోన్ అండ్ వెయిటింగ్. యాజ్ ఐ సిట్ హియర్ అలోన్, ఇక్కడ నేను ఒంటరిగా కూర్చున్నాను. అండ్ వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ గేజ్ అట్ పీపుల్ పాసింగ్ మీ బై. గేజ్ అంటే అదే పనిగా చూడటం అనమాట. నా ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, నా ముందు వెళ్తున్న వాళ్ళని నేను అదే పనిగా చూస్తూ ఉన్నాను. ఐ ట్రై టు స్మైల్, వాళ్ళ వైపు నేను ఒక చిరునవ్వు నవ్వుతూ ఉన్నాను. అండ్ రీచ్ అవుట్ టు దెమ్, వాళ్ళు నన్ను చేరుకోవాలి అని చెప్పేసి. అంటే నేను ఇలా ఒంటరిగా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే నా ముందు నుంచి చాలామంది అలా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నేను ఒక చిన్న చిరునవ్వు నవ్వుతున్నాను. స్టూడెంట్స్, మనం ఏం చేస్తూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా రోడ్డు మీద కనిపించినప్పుడు వెంటనే మనకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు అయితే మనం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాం. దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు మనకు బాగా తెలుసు అని చెప్పేసి. అట్లాగే వాళ్ళు బాగున్నారు, నేను బాగున్నాను ఉద్దేశం కదా. సో ఇక్కడ కూడా ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ తన ముందు నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. బట్ నో వన్ నోటీసెస్ మీన్స్ గమనించడము. కానీ ఆయన ముందు నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆయన గమనించట్లేదు. నో వన్ వెయిట్స్, ఏ ఒక్కరు కూడా అరే పెద్ద ఆయన ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాడు, ఏంటి ఈయన ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఈయన కోసం ఆగట్లేదు. లేదా ఈయన నవ్వుతున్నాడు కదా అని చెప్పేసి ఆగి ఎలా ఉన్నావు తాత అని చెప్పేసి పలకరిద్దామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆ పని చేయట్లేదు అనమాట. దే లుక్ ఎట్ మీ, వాళ్ళు నా వైపు చూస్తున్నారు. లైక్ ఐ ఆమ్ నథింగ్, వాళ్ళు నా వైపు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళకి నేను ఏమీ కానివాడిని ఎలా అయితే ఉంటానో అలా నన్ను చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో నేను ఒక జీరో. అందుకనే నేను ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాను, వాళ్ళ వైపు చిరునవ్వు చూస్తూ ఉన్నాను చిరునవ్వుతో. కానీ ఏ ఒక్కరూ కూడా నన్ను గమనించట్లేదు, అట్లాగే నా వైపు చూడట్లేదు. ఆర్ దే ఎఫ్రైడ్ టు బీ సీన్ సేయింగ్ హాయ్, లేదా ఒకవేళ వాళ్ళు నన్ను చూసి హాయ్ ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి అడగటానికి వాళ్ళు భయపడుతున్నారా ఏంటి? ఎఫ్రైడ్ మీన్స్ భయపడటం. ఎందుకని, ఒకవేళ ఎలా ఉన్నావు తాత అని చెప్పేసి నేను పలకరిస్తే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి ఇంకా ఏమన్నా అడుగుతాడేమో, ఎందుకు వచ్చింది ముసలాయంతో అని చెప్పేసి అనుకుంటున్నారేమో, అందుకని చెప్పేసి వాళ్ళు నన్ను పలకరించడానికి భయపడుతున్నారేమో అని చెప్పేసి. టు యాన్ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ, నాలాంటి ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను చూసి నేను ఎలా వాళ్ళ వైపు చిరునవ్వుతో నవ్వుతూ ఉండి వాళ్ళని చేరుకోవడానికి నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ
ఏ ఒక్కరు కూడా నన్ను చేరుకోవట్లేదు అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఆగి నన్ను ఎవరు పలకరించట్లేదు అని చెప్పేసి ఈయన తన యొక్క బాధని ఒక డైరీలో రాసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాట్ ఈజ్ ద ఎక్సెప్ట్ అబౌట్? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లైన్స్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాయి అంటే దేన్ని తెలియజేస్తున్నాయి? మీన్స్ ఆల్ దీస్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్. ఇవన్నీ ఒక ఓల్డ్ మ్యాన్, 72 సంవత్సరాలు ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని తెలియజేస్తూ ఉన్నాయి. అంటే తాను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేవి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. హౌ డు పీపుల్ రెస్పాండ్ ద ఓల్డ్ మ్యాన్ స్మైల్? హౌ డు పీపుల్ రెస్పాండ్ ద ఓల్డ్ మ్యాన్ స్మైల్? తన ఎదురు నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూస్తూ తను చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. అలాంటి సందర్భంలో వాళ్ళు ఇతని యొక్క స్మైల్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారని చెప్పుకున్నాం? లైక్ నథింగ్. ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ దృష్టిలో జీరోలాగా, ఏమీ కాని వాళ్ళలాగా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. నో వన్ కెన్ రెస్పాండ్ టు హీ స్మైల్. నెక్స్ట్ థర్డ్ వన్. హౌ షుడ్ ఓల్డ్ పీపుల్ బీ ట్రీటెడ్ సో దట్ దే డు నాట్ ఫీల్ నెగ్లెక్టెడ్? హౌ షుడ్ ఓల్డ్ పీపుల్ బీ ట్రీటెడ్? ఈ యొక్క ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే పైన మనం ఇక్కడ చూసినటువంటి ముస్లైన్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆయన మిగతా వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే ఎలా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి. దట్ దే డు నాట్ ఫీల్ నెగ్లెక్టెడ్. మనం ఎలా చూసుకుంటే ఈ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేయటం లేదు అని చెప్పేసి అనుకుంటారు. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎలా చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు నిర్లక్ష్యం చేయట్లేదని ఫీలింగ్ వస్తుంది. ఎలా చూసుకుంటే స్టూడెంట్స్ మనం ఎలా చూసుకుంటే ఇలాంటి ఫీలింగ్ రాకుండా ఉంటుందంటే లైక్ చిల్డ్రన్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అనమాట. ఎందుకని ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి చిన్న విషయం కలుగుతూ ఉంటారు, ప్రతి విషయానికి వాళ్ళని పట్టించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట. సో దట్స్ వై వీ కెన్ టేక్ కేర్ ఓల్డ్ పీపుల్ లైక్ అవర్ చిల్డ్రన్. చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో చిన్నపిల్లల్లా వాళ్ళని మనం ట్రీట్ చేస్తే వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయట్లేదని ఫీలింగ్ వస్తుందన్నమాట. స్టూడెంట్స్ ఇక మనం రీడింగ్ ఏలోకి వచ్చేసరికి రీడింగ్ ఏ లెసన్ నేమ్ వచ్చేసరికి మనకి ద జర్నీ అంటే తెలుసు మీకు, ప్రయాణము. జర్నీ అంటే ప్రయాణం అనమాట. సో రీడింగ్ ఏ లెసన్ ఏదైతే ఉందో దాని యొక్క టైటిల్ వచ్చేసరికి ద జర్నీ. అసలు ఇక్కడ ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఎందుకని చెప్పేసి రచయిత ఈ యొక్క లెసన్కి ద జర్నీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనేది మనం లెసన్లో డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్. ఆఫ్టర్ స్పెండింగ్ మీన్స్ గడపడము. లీజర్ మీన్స్ తీరిక సమయం. సండే ఎట్ హోమ్. సో ఆదివారం అంతా కూడా మనం తీరిక సమయంతో ఇంటి దగ్గర గడిపిన తర్వాత ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. అంటే ఆదివారం అంతా కూడా తీరిక సమయంతో ఖాళీగా ఇంటి దగ్గర గడిపిన తర్వాత మనము నెక్స్ట్ రోజు మండే వచ్చేసరికి మళ్ళీ మన యొక్క ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పేసి అనగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ టైరింగ్. అంటే బాగా అలసట అనిపిస్తుంది అనమాట. స్టూడెంట్స్ మీరు కూడా చూడండి, ఒక 2 days లేదా 1 day సండే హాలిడే వచ్చిన తర్వాత నెక్స్ట్ మండే రోజున స్కూల్కి వెళ్ళాలని చెప్పేస్తే బోర్ కొడుతుంది. అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఆదివారం అంతా కూడా చాలా చక్కగా తీరిక సమయంతో లీజర్గా గడిపిన తర్వాత మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి అంటే ఇట్ ఈజ్ టైరింగ్, అలసటకి గురి చేస్తుంది. లెథర్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ద హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. హియర్ లెథర్జీ మీన్స్ ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ ఆర్ ఎంథియాసిజం ఫర్ డూయింగ్ థింగ్స్. ఎంథియాసిజం మీన్స్ ఉత్సాహము, ఈగర్నెస్ అనమాట. అంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ తర్వాత ఉద్యోగం లేదా జాబ్కి వెళ్ళాలి అంటే అది ఏదైతే ఉందో అది చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మీకు ఇప్పుడు కోవిడ్ హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్ మీరు ఇన్ని రోజులు ఇంటి దగ్గర టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ, ఆటలు ఆడుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ వన్స్ స్కూల్ పెట్టిన తర్వాత స్కూల్కి రోజు వెళ్ళాలి అని చెప్పేసి అనగానే ఆ యొక్క ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, ఎంథూజియాజం రాదు. సో ఇక్కడ కూడా ఇన్ని రోజులు జాబ్కు దూరం అయ్యి హాలిడేస్ చాలా చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఒక విధంగా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఒక విధంగా నథింగ్ బట్ లేజినెస్, బద్ధకం వస్తుంది. కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్
కొనసాగించడము, కంటిన్యూ అనమాట. సో ఆ యొక్క లీవ్ ఏదైతే ఉందో అది కొనసాగితే బాగుండు కదా, అంటే హాలిడేస్ ఇంకా 2-3 రోజులు ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ వ్యక్తి అలాగే కోరుకుంటున్నాడు. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్. ఇక్కడ నేను కూడా అలాగే ఫెల్ట్ అనుభూతి చెందుతున్నాను. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్. నేను ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నానో ఆ ప్లేస్కి మళ్ళీ రెగ్యులర్గా రొటీన్గా చేసే వర్క్ ఏదైతే ఉందో అది చేయాలి అనే ఆలోచన రాగానే నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకని అంటే ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ రచయిత అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 6 నెలల పాటు ఇంటి దగ్గర స్పెండ్ చేశాడు, అంటే ఖాళీ సమయం గడిపాడు అనమాట. అంటే ఈ 6 నెలలు కూడా ఈ రచయిత ఆఫీస్కి వెళ్ళలేదు. అలాంటిది 6 నెలల పాటు ఖాళీగా ఉండి తీరిక సమయం గడిపిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే ఇతనికి కూడా బోరింగ్ అనిపిస్తూ ఉంది. ద ఫ్యాక్ట్ దట్ ఐ వాస్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఎయిదర్. ద ఫ్యాక్ట్, నిజానికి ఇతనికి 6 నెలల తర్వాత జాబ్కి వెళ్ళాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది లేదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ నిజం ఏంటి అంటే ఐ వాజ్ టు లీవ్, తను వదిలి వెళ్ళాలంట. ఎవరిని? మై న్యూలీ వెడ్డెడ్ వైఫ్ మీన్స్ ద నేరేటర్ రీసెంట్లీ గాట్ మ్యారీడ్. ఈ యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా ఇటీవల కాలంలో అతనికి మ్యారేజ్ అయిందనమాట. సో తన కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత తన భార్య ఎవరైతే ఉందో తనని వదిలేసి ఫార్ ఆఫ్, దూరంగా తను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ప్రదేశానికి తను ఒంటరిగా వెళ్ళాలి అనే ఆలోచన రాగానే అతనికి వెళ్ళాలి అనిపించట్లేదు అనమాట. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. సహజంగానే తన భార్యను వదిలేసి వెళ్ళాలి అంటే అతనికి వెళ్ళాలి అనిపించట్లేదు. హౌఎవర్, ఏది ఏమైనప్పటికీ ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో మీన్స్ హియర్ ద నేరేటర్ ఫైనల్లీ డిసైడెడ్ హీ వాంట్ టు గో. చివరిగా రచయిత బాగా ఆలోచించిన తర్వాత తను చివరికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఏ ట్రంక్. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ మీన్స్ మోయటము, లగేజ్ అంటే సామాను అనమాట. సో తాను తిరిగి వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో ఏమి లగేజ్ ఏమీ లేదు, జస్ట్ ఏ ట్రంక్ మీన్స్ ఓల్డ్ ఐరన్ బాక్స్, ఇనుముతో తయారు చేసినటువంటి ట్రంక్ పెట్టారనమాట. ఈ రోజుల్లో అయితే స్టూడెంట్స్ ఇవి ఉపయోగించట్లేదు, కానీ ఇదివరకు రోజుల్లో ఊరు వెళ్ళటానికి లగేజ్ సామాన్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇనుముతో తయారు చేసినటువంటి ఐరన్ బాక్సెస్ ఉండేవి, వాటిని మనం ట్రంక్ అని చెప్పేసి అంటాము. సో అట్లాంటి ఒక ఇనుప పెట్టి మాత్రమే ఉంది, అదొక్కడు మాత్రమే తాను వెళ్ళేటప్పుడు మోసుకొని వెళ్ళాలి. అవర్స్ ఈజ్ ఏ హిల్లీ టెరాయిన్. హిల్స్ మీన్స్ కొండలు. వీళ్ళ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో కొండ ప్రాంతం అంట. వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్ మీన్స్ దేర్ విలేజ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మోటరబుల్ రోడ్స్. అంటే వాళ్ళ యొక్క గ్రామంలో ఎటువంటి రోడ్స్ అంటే ప్రయాణానికి అనుకూలమైనటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ లేవు. ఎందుకని? అది కొండ ప్రాంతం అని చెప్పేసి అనుకున్నాం కదా. కొండ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టం అనమాట. అండ్ దెర్ ఈజ్ నో సర్టనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. సో అట్లాగే వీళ్ళ కొండ ప్రాంతం కాబట్టి అసలు అక్కడ రోడ్లు ఉండాలి లేకపోతే రోడ్ల మీద వెళ్ళాలి అనే ఆవశ్యకత ఏదైతే ఉందో అది లేదనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు వాటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. ఇన్ ఎనీ కేస్, ఒకవేళ ప్రయాణం కనుక చేయాల్సి వస్తే, వైల్ కమింగ్ హోమ్ తాను వీళ్ళ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్స్, పెద్ద లగేజ్ ఏవైతే ఉందో లగేజ్ని అతను ప్రిఫర్ చేయడం అనమాట. ఎందుకని? దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మోటరబుల్ రోడ్స్ ఇన్ దేర్ విలేజ్ అని చెప్పుకున్నాం కదా. వాళ్ళ గ్రామంలో ఎటువంటి రోడ్స్ లేవని చెప్పుకున్నాం కదా. కాబట్టి పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మోసుకెళ్ళడం కష్టం. కాబట్టి తాను ఎప్పుడైనా తన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా లగేజ్ తెచ్చుకునేవాడు కాదు. బిసైడ్స్, అదనంగా ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. ఈసారి అతను ఈ యొక్క ఇంటికి తను 6 నెలల క్రితం ఇంటికి వచ్చాడని చెప్పేసి అనుకున్నాం కదా. అతను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణం మీద ఇంటికి రావడం జరిగింది. అది ఏంటంటే టు గెట్ మ్యారీడ్. తాను మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అంటే రచయిత 6 నెలల క్రితం మ్యారేజ్ చేసుకోవడానికి తన యొక్క ఆఫీస్ నుంచి ఇంటికి రావడం జరిగింది. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. నా యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క మ్యారేజ్, తన యొక్క వివాహం ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. ట్రైబల్స్ స్టూడెంట్స్, ట్రైబల్స్ అంటే గిరిజనులు అనమాట.
గిరిజనులు అంటే కొండ 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 ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా మనం ట్రైబల్స్ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళ యొక్క ఇతని యొక్క మ్యారేజ్ ఏదైతే ఉందో అది తన యొక్క పేరెంట్స్ నిర్ణయించడం జరిగింది. వాళ్ళ యొక్క ట్రైబల్స్ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కస్టమ్స్ మీన్స్ సాంప్రదాయము, ట్రెడిషన్స్, ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల ప్రకారం ఇతని యొక్క మ్యారేజ్ జరగడం జరిగిందనమాట. టైం ఫ్లూ, సమయం గడిచిపోయింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. సమయం ఎలా గడిచిపోయిందో రచయితకి అసలు తెలియలేదంట. ఎప్పుడు తెలిసింది? 5 నెలలు అయిపోయిన తర్వాత, అరే 5 నెలలు అయిపోయాయే అని చెప్పేసి అప్పుడు తెలిసింది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అతనికి 5 నెలల తర్వాత కానీ సమయం గడిచిపోతుందనే విషయం తెలియలే. ఇనీషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్ ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్. ఇనీషియల్లీ మీన్స్ ప్రాథమికంగా ఐ థాట్, ఇతను నిర్ణయించుకున్నాడు ఏమని, ఎక్స్టెండింగ్ మై లీవ్. అప్పటి వరకు తాను అంటే మ్యారేజ్ పర్పస్ మీద, మ్యారేజ్ ఉద్దేశం మీద తను 5 నెలలు సెలవు పెట్టుకోవడం జరిగింది కదా. ఈ యొక్క లీవ్ ఏదైతే ఉందో హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ ఇట్. దాన్ని అతను ఎక్స్టెండ్ అంటే పొడిగిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. లేదా ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెన్, అది కనుక జరగకపోతే టేకింగ్ అన్పెయిడ్ లీవ్. టేకింగ్ అన్పెయిడ్ అంటే చెల్లించినటువంటి. ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి కొన్ని సెలవులు ఉంటాయి అన్నమాట. సో ఆ సెలవులు వీళ్ళు వాడుకోవచ్చు. ఆ సెలవులు కనుక అయిపోతే ఇంకా సెలవులు అవసరమైతే కనుక అన్పెయిడ్ లీవ్ అని చెప్పేసి మంజూరు చేస్తారు. అన్పెయిడ్ లీవ్ అంటే ఇలాంటి సెలవులు కనుక వినియోగించుకుంటే వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే ఉందో అది చెల్లించరు అనమాట. సగం ఆఫ్ శాలరీ కానీ లేకపోతే శాలరీ కటింగ్ కానీ అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 5 నెలలు సెలవులు అయిపోయినాయి. తర్వాత తన యొక్క లీవ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాడు, లేదా అన్పెయిడ్ లీవ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్ మీన్స్ టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు డూ సంథింగ్, గో సమ్వేర్ ఆర్ మేక్ ఎ డిసిజన్. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదన్నా నిర్ణయించుకోవాలన్నా బాగా భర్జనలు పడి ఆలోచించడానికి మనం ఢిల్లీ డార్లింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం అనమాట. బాగా అటు ఇటు భర్జన పడి వెళ్ళాలా వద్దా, కొనాలా వద్దా, తీసుకోవాలా వద్దా అని అనుకోవడం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ డార్లింగ్. సో ఇతను కూడా సెలవు పెడదామా వద్దా, సెలవు కొనసాగిద్దామా వద్దా, అన్పెయిడ్ లీవ్ తీసుకుందామా వద్దా అని చెప్పేసి బాగా ఆలోచించుకున్న తర్వాత ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగైనెస్ట్ ఇట్. చివరిగా అతను ఒకటి నిర్ణయించుకున్నాడు. దేనికి వ్యతిరేకంగా అన్పెయిడ్ లీవ్ ఏదైతే ఉందో అది తీసుకోవద్దు అని చెప్పేసి. బికాస్ ఎందుచేత అతను అలా నిర్ణయించుకున్నాడు అంటే మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. మ్యారేజ్ ఇతనికి అయినటువంటి వివాహం ఏదైతే ఉందో అది ఇంక్రీజ్డ్ పెంచిందంట. మై రెస్పాన్సిబిలిటీస్, నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీన్స్ బాధ్యతలు. అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్, డిఈబిటి. స్టూడెంట్స్ బి అనేది ఏదైతే ఉందో ఇక్కడ అది మనకి సైలెంట్. డెట్ మీన్స్ అప్పులు. మ్యారేజ్ అవ్వటం అట్ ద సేమ్ టైం ఇతను 5 నెలల పాటు లీవ్ తీసుకోవడం వల్ల ఇతను కొన్ని బాధ్యతలు పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఇన్నాళ్ళు జాబ్ చేయకపోవడం వల్ల కొన్ని ఇతను అప్పుల్లో కూడా వెళ్ళాడంట. సో దట్స్ వై హీ వాంటెడ్ టు నాట్ టు టేక్ అన్పెయిడ్ లీవ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి అతను నిర్ణయించుకోలేదు. అంటే ఇతను మళ్ళీ తిరిగి ఇతనికి జాబ్కి వెళ్దాము అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్, తన ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్ళే దారిలో మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోటర్ మీన్స్ కూలివాడు. అంటే తను ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు, అంటే ఆ బస్ స్టాప్ నుంచి వెళ్ళి ఇంటి వరకు అక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పోటర్స్, కూలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని యొక్క ట్రంక్, ఆ ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో అది మోసుకొచ్చేవాళ్ళు. ద ప్రాబ్లమ్ నవ్ వాజ్ వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. ద ప్రాబ్లం, ఇప్పుడు ఇతనికి వచ్చిన సమస్య ఏంటంటే తాను ఆఫీస్ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు బస్ స్టాప్లో దిగి ఇంటి వరకు వచ్చే దారిలో ఇతనికంటే బస్ స్టాండ్లో ఇతనికి పోటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇతని యొక్క ట్రంక్, ఆ యొక్క లగేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు తన ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళటానికి ఇక్కడ ఎవరు పోటర్స్ లేరంట. అది ఇతనికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం. అట్ అనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వీ వుడ్ హ్యావ్ ఈజీలీ ఫౌండ్ సమ్వన్ టు హెల్ప్ మీ. సామాన్యంగా సంవత్సరంలో మిగతా సందర్భాల్లో అయితే, అంటే ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో కాకుండా మిగతా సందర్భాల్లో అయితే కనుక వీ వుడ్ హ్యావ్ ఈజీలీ ఫౌండ్ సమ్వన్ టు హెల్ప్ మీ. ఇక్కడ ఎవరో ఒకరు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళంట. బట్ నౌ, కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్ అంటే ఇతని యొక్క గ్రామంలో ఉన్నటువంటి మిగతా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజీ ఇన్ ఫీల్డ్స్, పొలం పనుల్లో బిజీగా ఉండిపోయారు.
ఇప్పుడున్న సందర్భంలో కాకుండా మిగతా సందర్భాల్లో అయితే పొలం పనులు ఉండేవి కాదు. వాళ్ళు ఖాళీగా ఉండటం వల్ల ఇతనికి హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఇతని యొక్క లగేజ్ ఏదైతే ఉందో దాన్ని బస్ స్టాప్ వరకు తీసుకెళ్ళడానికి సహాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్, మిగతా గ్రామస్తులందరూ కూడా పొలం పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. నోబడి హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. నోబడి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికి కూడా సమయం లేదు నాకు సమయం కేటాయించడానికి. ఇన్ఫ్యాక్ట్ నిజానికి క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ. ఈ యొక్క ట్రంక్, ఈ లగేజ్ బాక్స్ ఏదైతే ఉందో అది మోయటం అనేది అసలు పెద్ద విషయమే కాదు ఫర్ మీ, నాకు. ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. మై ఎడ్యుకేషన్, కానీ ఆ యొక్క లగేజ్ ఏదైతే, సో తాను చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో ఇట్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. ఎస్హెచ్యుఎన్, షన్. షన్ మీన్స్ టు అవాయిడ్ సంథింగ్ ఆర్ సంబడి. టు అవాయిడ్ సంథింగ్, ఏదో ఒకటి చేయకుండా నిరోధించడం అనమాట. తన యొక్క ఎడ్యుకేషన్, తన చదువు ఏదైతే ఉందో ఆ చదువు తనని ఆ పని చేయనీయకుండా నిరోధిస్తూ ఉంది. అంటే ఏ పని? ఆ యొక్క లగేజ్ బాక్స్ ఏదైతే ఉందో అది తాను మోయటం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పేసి యొక్క ఈ ఎడ్యుకేషను తనని అలా గురి చేస్తూ ఉందన్నమాట. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక ప్రభుత్వ అధికారిని. అండ్ ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ అట్ ఆల్ అమ్యూజింగ్. అట్లాగే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ అధికారిని అవ్వటం వల్ల నేను నా యొక్క ట్రంక్, ఆ యొక్క లగేజ్ బాక్స్ ఏదైతే ఉందో అది మోసుకొని వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా నా వైపు అలా చూస్తూ ఉంటే అది ఏ విధంగా కూడా చూడటానికి బాగోదు. అదర్వైజ్ ఇది ఒక్కటి తప్ప, ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ మీ, నాలాంటి ఒక కుర్రవాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఏ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. సో అంటే మిగతా వాళ్ళు విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అయ్యుండి ఇట్లాంటి లగేజ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటే నవ్వుతారు అని చెప్పేసి ఆ ఒక్క ఫీలింగ్ తప్ప, నాలాంటి ఒక కుర్రవాడికి 20 kgs ఉన్నటువంటి ఆ యొక్క లగేజ్ బాక్స్ మోసుకెళ్ళడం ఒక పెద్ద విషయమే కాదు అని చెప్పేసి రచయిత అంటున్నాడు. అంటే తాను ఇక్కడ మోయగలడు, మోసేటటువంటి కెపాసిటీ ఉంది, కానీ ఎదుటి వాళ్ళు చూసి నవ్వుతారేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ వల్ల రచయిత ఈ యొక్క తన యొక్క లగేజ్ని తాను మోసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. రచయిత యొక్క సిచ్యువేషన్ గమనించినటువంటి వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సొల్యూషన్ మీన్స్ పరిష్కారము, ఒక పరిష్కారంతో ఆయన ముందుకొచ్చాడు. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్. నువ్వేమీ కంగారు పడొద్దు, నేను నిన్ను దిరాంగ్ వరకు డ్రాప్ చేయడానికి. దిరాంగ్ అంటే ఆల్రెడీ మనం ఇట్ ఈజ్ ఏ ట్రైబల్ విలేజ్ అని చెప్పేసి చెప్పుకున్నాం, ట్రైబల్ ఏరియా, అట్లాగే హిల్లీ టెరాయిన్ ఏరియా అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, కొండ ప్రాంతం అని చెప్పేసి. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు ప్రాంతాలన్నీ కూడా దిరాంగ్, తవాంగ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో తాను రచయిత తను పనిచేస్తున్నటువంటి ప్లేస్కి వెళ్ళాలి అంటే బస్ స్టాప్కు దిరాంగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అక్కడ వరకు లగేజ్ మోసుకోవడానికి ఎవరన్నా ఒక మనిషి కావాలి. ఇప్పటివరకు తాను ఇబ్బంది పడ్డాడు. తన యొక్క ఇబ్బందిని గమనించినటువంటి రచయిత వాళ్ళ యొక్క నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన, నువ్వేం కంగారు పడవాకు, నువ్వు దిరాంగ్ వరకు డ్రాప్ చేయడానికి నేను వస్తాను అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు. ఐ ప్రొటెస్టెడ్ మీన్స్ అగైనెస్టెడ్, వ్యతిరేకించడము, రెఫ్యూజ్డ్ తిరస్కరించడము, నేను వ్యతిరేకించాను. హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. నా యొక్క లగేజ్ ఏదైతే ఉందో దాన్ని మా నాన్నగారు, అంటే పెద్దవాడు ముసలివాడు అయినటువంటి మా నాన్నగారి చేత నేను ఎలా మోయించగలను? వాట్ వుడ్ పీపుల్ థింక్. నేను అలా పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మా నాన్నగారు నా యొక్క లగేజ్ మోస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? వాట్ వుడ్ దే సే, వాళ్ళు ఏమంటారు? బట్ ఐ ఫెయిల్ టు డిసిష్యూడ్ హిమ్. డిసిష్యూడ్ మీన్స్ టు కన్విన్స్ సంబడీ నాట్ టు డూ సంథింగ్ అని చెప్పేసి మా నాన్నగారితో అన్నాను. కానీ మా నాన్నగారిని కన్విన్స్ చేయడంలో, అంటే ఆయన్ని వద్దు నాన్న నువ్వు మొయ్యొద్దు అని చెప్పేసి ఒప్పించడంలో ఇతను ఫెయిల్ అయ్యాడు. ఎంత చెప్పినా సరే వీళ్ళ నాన్నగారు ఆ మాట వినలేదనమాట. ఏది లగేజ్ నువ్వు మొయ్యొద్దు అని చెప్పేసి అనే మాట. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. ఫైనల్గా ఒకటి నిర్ణయించబడింది ఏంటంటే ఈ యొక్క తన యొక్క లగేజ్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని నాన్నగారు మోసుకొని వస్తూ ఉంటారు, వెనకాల మన రచయిత వెళ్తూ ఉంటాడు అనమాట. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. ఏ లార్జ్ క్రౌడ్, పెద్ద గుంపు, గ్యాదర్డ్ మీన్స్ గుమిగూడటము, ఎట్ అవర్ ప్లేస్ మా ఇంటి వద్ద, ద డే ఆ రోజు, ఎప్పుడు, ఐ వాజ్ టు లీవ్. ఇక్కడ రచయిత తన యొక్క ఉద్యోగం ఏదైతుందో దానికి బయలుదేరడానికి ముందు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుమిగూడారనమాట. ఎందుకని? ఆల్రెడీ ఇట్ ఈస్ ద ట్రైబల్ ఏరియా అని చెప్పేసి అనుకున్నాం కదా, గిరిజన ప్రాంతము. అక్కడ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్ వచ్చే వాళ్ళు కూడా ఇంకా చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో
అలాంటి ప్రదేశంలో ఎవరికైనా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే కనుక వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. కాబట్టి రచయితకు కూడా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అక్కడే పుట్టాడు కాబట్టి అందరూ కూడా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని ఇంటి దగ్గరికి వచ్చారనమాట అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి, జాగ్రత్తగా వెళ్ళి రామని చెప్పడానికి. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్, అందరూ కూడా నాకు బాగుండాలి అని చెప్పేసి చెప్పడానికి అందరూ వచ్చారు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరాంగ్, అప్పుడు ఖచ్చితంగా సమయం ఉదయం 10:20 అయింది. తిను తన యొక్క నాన్నగారు ఇద్దరూ కలిసి దిరాంగ్ బయలుదేరినప్పుడు. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, వీళ్ళ నాన్నగారు అప్పటికే ఆల్రెడీ బయలుదేరాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్, మా నాన్నగారు ముందే బయలుదేరటం వల్ల ఆయన్ని అందుకోవడానికి ఐ వాక్డ్ ఫాస్ట్, రచయిత కొంచెం వేగంగా నడవటం మొదలుపెట్టాడు. 3 kilometers డౌన్ ద రోడ్, కొండ ప్రాంతం అని చెప్పేసి అనుకున్నాం కదా, కొండ మీద నుంచి కిందకి 3 kilometers నడవాలి. ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్, అలా నడిచిన తర్వాత రచయితకి వాళ్ళ నాన్నగారు కనిపించారనమాట. ఫాదర్ సెడ్, రచయిత వాళ్ళ నాన్నగారు రచయిత ఇలా అంటున్నాడు, యు ఆర్ లేట్, నువ్వు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. విడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్, నువ్వు నాతో పాటు వస్తావా, ఇంకా కొంతసేపు విశ్రాంతి తీసుకుంటావా అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్న రచయితను అడగడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ ఈ పిక్చర్స్ గమనిస్తూ ఉంటే, ఈ పిక్చర్ చూస్తూ ఉంటే మనకి కొండ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉందన్నమాట. కేవలం మనుషులు నడవడానికి మాత్రమే కాలిబాటు ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు డైరెక్షన్ కనబడుతూ ఉంది, మనుషులు నడవడానికి మాత్రం కాలిబాటు ఉంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే హిల్స్ కనబడుతూ ఉన్నాయి, కొండలు ఉన్నాయన్నమాట. ఇది కొండ ప్రాంతం, ట్రైబల్ ఏరియా, గిరిజన ప్రాంతం అనమాట. అంటే అంతగా డెవలప్ అయినటువంటి ప్రాంతం ఏదైతుందో దాన్ని మనం ట్రైబల్ ఏరియాస్ అని చెప్పేసి అంటాము. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టైర్డ్, సో తన యొక్క తండ్రిని అందుకోవడం కోసము ఇతను బాగా వేగంగా నడవడం వల్ల రచయిత బాగా అలిసిపోయాడంట. మోర్ ఓవర్, అదనంగా ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్, సో తాను బస్ స్టేషన్ ఏదైతుందో దానికి వెళ్ళడానికి ఇప్పుడు ఇతను క్రాస్ చేసి వచ్చినటువంటి ఒక హిల్ కాకుండా ఇలాంటి ఇంకొక 2 hills దారిలో ఇంకొక 2 కొండలు దాటుకుని వెళ్ళాలన్నమాట. ఏది తను బస్సు ఎక్కే ప్రాంతం ఎక్కడైతుందో ఆ స్పాట్ చేరుకోవడానికి. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్, క్విక్లీ వేగంగా సాట్ డౌన్ కూర్చోవటము, ఆన్ ఏ రాక్ ఒక బండరాయి మీద కూర్చున్నాడు. స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఈ పిక్చర్లో కనబడుతుంది, రచయిత ఎవరైతే ఉన్నారో అతను ఒక బండరాయి మీద కూర్చున్నాడు అనమాట. మై ఫాదర్ లాఫ్డ్ అట్ మై ప్లైట్, లాఫ్డ్ నవ్వటము, PLIGHT ప్లైట్, ప్లైట్ మీన్స్ సాడ్ సిచ్యువేషన్, డిఫికల్ట్ ఆర్ సాడ్ సిచ్యువేషన్ అనమాట, బాధాకరమైన పరిస్థితి. అంటే నడక అలవాటు లేనటువంటి తన కొడుకు ఎంత కష్టపడిపోతూ ఉంటే తన యొక్క కొడుకుని చూసి రచయిత యొక్క తండ్రి నవ్వటం మొదలుపెట్టాడు అనమాట. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైడ్ యూ, సో నువ్వు నడిచింది కొంత దూరమే కానీ ఈ కొంత దూరంలో నీకు బాగా అలసట వచ్చిందా అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్న రచయితని చూసి నవ్వటం మొదలుపెట్టాడు. రెస్ట్ ఫర్ ఏ వైల్, సరే సరే కొంచెంసేపు నువ్వు రెస్ట్ తీసుకో, బట్ కానీ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్, ఇన్ టైమ్ మీన్స్ సరైన సమయము, కానీ గుర్తుపెట్టుకో మనం బస్కి సరైన సమయానికి చేరుకోవాలన్నమాట. ఎందుకంటే స్టూడెంట్స్ ఇవి గిరిజన ప్రాంతాలు అని చెప్పేసి అనుకున్నాం కదా, కేవలం ఇక్కడ రోజుకి 2 బస్సులు మాత్రమే ఉంటాయన్నమాట, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, ఆ తర్వాత ఇంకా బస్సెస్ ఉండవు. అది కనుక మిస్ అయితే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదన్నమాట. అందుకని రచయిత తండ్రికి గుర్తు చేస్తున్నాడు, నువ్వు రెస్ట్ అయితే తీసుకో కానీ గుర్తుపెట్టుకో మనం సరైన సమయానికి బస్ స్టాప్కి వెళ్ళాలి. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్, రచయిత వాళ్ళ నాన్న కొంచెంసేపు పాటు ఏమీ మాట్లాడుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఏ మూమెంట్, థాట్ఫుల్లీ ఏదో ఆలోచించుకుంటూ రచయిత వాళ్ళ నాన్న సూర్యుని చూస్తూ ఉన్నాడనమాట. అండ్ దెన్ హిస్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారింగ్, తర్వాత రచయిత వాళ్ళ యొక్క నాన్న యొక్క చూపు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న క్యాన్ మీద పడింది. ఆ క్యాన్లో ఏముంది అంటే ఇట్ ఈస్ ఏ హోమ్ మేడ్ వైన్, హోమ్ మేడ్ వైన్ అంటే ఇంటి దగ్గర తయారు చేసినటువంటి సారాయి అని చెప్పేసి అంటాము. ఆ రోజుల్లో ఈ లెసన్ మనకి ఎప్పుడో కాలంలోది, ఆ రోజుల్లో ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు అనమాట. హోమ్ మేడ్ వైన్ సారాయి అని చెప్పేసి అంటాం, అంటే ఇటు ఒక విధంగా మద్యము అనుకోవచ్చు. దట్ ఐ వాజ్ క్యారింగ్, నేను తీసుకొస్తున్నటువంటి క్యాన్ మీద నాన్నగారి యొక్క చూపు పడింది. వెట్టింగ్ హిస్ లిప్స్ విత్ హిస్ టంగ్ హీ సెడ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ ఐ ఆమ్ థర్స్టీ, తన యొక్క లిప్స్ తన యొక్క పెదవుల్ని నాలుగుతో తడుపుకుంటూ, అంటే రచయిత వాళ్ళ నాన్న తన యొక్క నాలుగుతో తన యొక్క పెదవులు తడుపుకుంటూ ఇలా అన్నాడు, ఐ ఆమ్ థర్స్టీ, నేను బాగా దాహంగా ఉన్నాను, నాకు దాహం వేస్తుంది అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్న చెప్పడం జరిగింది. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్, ఆ యొక్క హోమ్ మేడ్ వైన్ ఏదైతే ఉందో ఆ క్యాన్ని రచయిత వాళ్ళ నాన్న
రచయిత వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరిగిందనమాట. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. తన చేతిలో ఉన్నటువంటి మగ్గులో ఆ యొక్క హోమ్ మేడ్ వైన్ని క్యాన్లో పోసుకోవడం జరిగింది. తర్వాత రచయితకి ఆ యొక్క క్యాన్ ఇచ్చేసాడనమాట. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. దాని మొత్తాన్ని కూడా అతను రచయిత వాళ్ళ నాన్న ఒక్క గుక్కలో తాగేశాడనమాట. అంటే ఆ మగ్గులో పోసుకున్న మొత్తం కూడా ఒక గుక్కలో తాగేయడం జరిగింది. ఇక్కడ మనకి పిక్చర్ కనబడుతుంది స్టూడెంట్స్, చూడండి. రచయిత వాళ్ళ నాన్న ఆ యొక్క హోమ్ మేడ్ వైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక మగ్గులో పోసుకుంటున్నాడు. అది మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చాడు అనమాట. నెక్స్ట్, he then arranged the belt that was attached to the trunk carefully on his forehead. Then తర్వాత arranged the belt that was attached to the trunk carefully on his forehead. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రచయిత వాళ్ళ నాన్న ఆయన కాలు పక్కన ఉన్నది ఏదైతే ఉందో అది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 20 కిలో చెస్ట్ లగేజ్ బ్యాగ్ అని చెప్పుకున్నాం కదా, దానికి లెఫ్ట్ రైట్ గమనిస్తూ ఒక బెల్ట్ ఒకటి అటాచ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా లెఫ్ట్ రైట్ హ్యాంగ్ చేసినటువంటి ఒక బెల్ట్ అటాచ్ చేయడం జరిగిందనమాట. ఆ బెల్ట్ని ఏం చేయొచ్చు, ఆ బెల్ట్ని ఇక్కడ ఫోర్ హెడ్ అంటే ఈ భాగం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ హెడ్ అంటాం కదా, దాన్ని తలకు తగిలించుకొని వెళ్ళొచ్చు. ఎలా అంటే మీరు ఎలిమెంటరీ చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వెనకాల భుజానికి తగిలించుకునేటప్పుడు తలకు తగిలించుకొని, చిన్నపిల్లలు ఇప్పటికీ కూడా ఎలిమెంటరీ పిల్లలు తలకి ఇక్కడ అలా తగిలించుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో అలాంటి బెల్ట్ ఒకటి ఈ యొక్క ఐరన్ బాక్స్కి అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో రచయిత వాళ్ళ నాన్న ఆ బెల్ట్ని తన యొక్క ఫోర్ హెడ్ ఈ యొక్క నుదురు భాగం ఏదైతే ఉందో దానికి సిద్ధం చేసుకున్నాడు తాను బయలుదేరడానికి. సో దిస్ వాజ్ ద పిక్చర్. ఇక్కడ ఇప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది. ఏది, మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్. నా యొక్క లగేజ్ ఏదైతే ఉందో దాన్ని మా నాన్నగారు తన యొక్క వీప్ మీద మోస్తూ ఉన్నారు. అండ్ నేను ఫాలోయింగ్ హిమ్ విత్ ఏ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. టైనీ మీన్స్ స్మాల్. వెనకాల నేను ఒక చిన్న బ్యాగ్ నా చేతిలో పట్టుకొని అంత పెద్ద లగేజ్ మోస్తున్నటువంటి మా నాన్నగారిని నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఇక్కడ గమనిస్తే రచయిత కూర్చున్నటువంటి ఆ బండరాయి పక్కన చిన్న బ్యాగ్ ఉంది, కనపడుతుంది కదా. ఈ యొక్క చిన్న బ్యాగ్ని రచయిత మోస్తూ ఉంటే రచయిత యొక్క సామాన్లు ఉన్నటువంటి లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పెద్ద బ్యాగ్ని వీళ్ళ నాన్నగారు మోస్తూ ఉన్నారనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యము. వీఆర్ వాకింగ్ అప్ ఏ నారో హిల్లీ రోడ్. వాకింగ్ నడవటము, నారో ఇరుకైనటువంటి, హిల్లీ కొండలతో కూడినటువంటి రోడ్. మేమిద్దరం కూడా ఇరుకైనటువంటి కొండలతో కూడుకున్నటువంటి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాము. అండ్ నైదర్ ఆఫ్ అస్ అట్టర్డ్ ఏ వర్డ్. ఇద్దరిలో ఏ ఒక్కరం కూడా కనీసం ఒక్క మాట కూడా మేము మాట్లాడుకోవట్లేదు. ఎలా ఉన్నామంటే మేమిద్దరం కూడా యాజ్ ఇఫ్ దే వర్ స్ట్రేంజర్స్. యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ అంటే అన్నోన్ పర్సన్స్ అనమాట. మనకి తెలియని వాళ్ళు మనకి స్ట్రేంజర్స్ అంటే ముఖపరిచయం లేని వాళ్ళని మనం స్ట్రేంజర్స్ అంటాము. సో వీళ్ళిద్దరు కూడా ఎలా నడుస్తున్నారు అంటే ఇదివరకు ఇంతకుముందు ఎప్పుడు కూడా పరిచయం లేనటువంటి ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎలా వెళ్తూ ఉన్నారో వీళ్ళు ఇక్కడ ఫాదరు సన్ను కూడా అలా నడుస్తూ ఉన్నారనమాట. హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇద్దరు 2 భాషలు వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఒకళ్ళు మాట్లాడే భాష ఇంకొకరు తెలియని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు కాబట్టి మాట్లాడుకుంటూ మెదలకుండా వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇద్దరు స్ట్రేంజర్స్, అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా 2 వేరు భాషలు మాట్లాడే వాళ్ళు కనుక ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏమీ తెలియనట్టు ఎలా ఉంటుందో ఇక్కడ రచయిత వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటే అలా ఉందన్నమాట. అంటే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్తూ ఉన్నారు. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ హిస్ మైండ్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాన్నగారు మా మనసులో ఇప్పుడు ఏమనిపిస్తుందో. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ. టైం టు టైం ప్రతి నిమిషం కూడా నా మనసులో ఇలా అనిపిస్తుంది ఏంటంటే ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ. ఇంప్రాపర్ బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఇంప్రాపర్ అంటే తగినది కాదు. టు లెట్ ఫాదర్ క్యారీ ద లగేజ్. నా యొక్క లగేజ్ ఏదైతే ఉందో అది మా నాన్నగారితో మోయించడం అనేది ఏదైతే ఉందో అది సరైనది కాదు అని చెప్పేసి నా మనసు కనిపిస్తూ ఉంది. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్. ఇదే విషయం నేను మా నాన్నగారితో చెప్దాము అని చెప్పేసి అనుకున్నా. ఏమని, దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ద ట్రంక్ మై సెల్ఫ్. ఆ యొక్క లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని నేనే మోస్తాను అని చెప్పేసి మా నాన్నగారితో చెప్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. కానీ నా యొక్క గిల్టీనెస్ అట్లాగే షేమ్, ఇన్సల్ట్ అంటే నేను ఆ లగేజ్ మోస్తూ వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు చూస్తే అది ఇన్సల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఆ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అది నా చేత ఈ మాట మా నాన్నగారితో అనిపించకుండా చేసింది. అంటే నాన్నగారు మీరేం ఇబ్బంది పడతారు, పెద్దవాళ్ళు కదా, మీరేం మోస్తారు, నేను నా లగేజ్ నేనే మోసుకుంటాలే అని చెప్పేసి అందాము అని చెప్పేసి రచయిత అనుకున్నాడు. కానీ తాను అలా మోసుకుంటూ వెళ్తూ ఉంటే
చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పేసి ఆ గిల్టీనెస్ ఏదైతే ఉందో గిల్టీ ఫీలింగు రచయిత చేత ఆ మాటను అన్నివ్వలేదన్నమాట. ద సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబులీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ఈ యొక్క ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే నా యొక్క చదువు వల్ల. ఈ యొక్క చదువు ఏదైతే ఉందో ఆ చదువు అట్ ద సేమ్ టైం తాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, నాలాంటి వాడు ఇట్లాంటి లగేజ్ మోయటం ఏం బాగుంటుందని చెప్పేసి ఫీలింగు రచయిత చేత ఈ పని ఇలా చేయించింది. ద వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్. వైట్ కాలర్ జాబ్ స్టూడెంట్స్, వైట్ కాలర్ జాబ్ మీన్స్ గవర్నమెంట్ జాబ్ అనమాట. గవర్నమెంట్ జాబ్ మనం వైట్ కాలర్ జాబ్ అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క వైట్ కాలర్ జాబ్ ఏదైతే ఉందో అది నా చేత ఇలా చేయిస్తూ ఉంది. ఐ హ్యాడ్ ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. ప్రైడ్ మీన్స్ గర్వం. నాకు వచ్చినటువంటి ఈ యొక్క గర్వం ఏదైతే ఉందో దానివల్ల నన్ను ఈ పని చేయనివ్వలేదు. సమ్ హౌ ఐ హ్యాడ్ ద ఫీలింగ్ దట్ ఇఫ్ ఐ క్యారీడ్ ద లగేజ్. మళ్ళీ తన మనసులో ఇంకొక ఫీలింగ్ వచ్చింది. ఏది, ఒకవేళ బహుశా నేను కనుక ఈ లగేజ్ మోసుకెళ్తూ వెళ్తే మై ఫాదర్ అండ్ మై పీపుల్, మా నాన్నగారు అట్లాగే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తము కూడా నన్ను చూసి నవ్వుతుంది. అండ్ ఐ వుడ్ బీ లిటిల్డ్. బీ లిటిల్ మీన్స్ చిన్నతనము అంటాము. చిన్నతనము అంటే నామోషిగా ఉంది అని చెప్పేసి అంటారు, అంటే ఇన్సల్ట్ అనమాట. సో నేను అలా మోసుకుని వెళ్తూ ఉంటే మా నాన్నగారు మిగతా వాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో అని చెప్పేసి ఈ యొక్క బీ లిటిల్డ్, ఈ చిన్నతనము అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది నా చేత ఆ పని చేయనించలేదు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. ఈ యొక్క ఉద్యోగం రావడానికి ఈ యొక్క ఎడ్యుకేషన్ మొత్తము కూడా మా నాన్నగారు నన్ను చాలా చక్కగా చదివించారు. అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. అంత కష్టపడి చదివించినందుకు మా నాన్నగారి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను నెరవేర్చాను. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. గర్వపడటము. నన్ను చూసి మా యొక్క పేరెంట్స్ వాళ్ళు చక్కగా గర్వపడుతూ ఉంటారు. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ అండ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాళ్ళు నన్ను చూసి అందరూ కూడా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని ఇంత గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అందరూ ఆరాధిస్తూ ఉన్నారు అంటే అది కేవలం నా వల్లే. అంటే నాకు వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ చూసే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క పేరెంట్స్ని రెస్పెక్ట్ అందరూ గౌరవిస్తూ ఉన్నారనమాట. అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజర్స్. గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి ఈరోజు ఇంత గౌరవం దక్కుతుంది అంటే అది కేవలం నాకున్నటువంటి గవర్నమెంట్ జాబ్ వల్లే. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ మీ టు సీ క్యారింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బీ వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ. మా నాన్నగారికి అసలు నిజంగానే ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉండదు? క్యారింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్. సో నేను ఆ యొక్క లగేజ్ ఏదైతే ఉందో అది మోసుకొని వెళ్ళటం అనేది మా నాన్నగారికి ఇష్టం ఉండదు. వుడ్ బీ వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. నేను కనుక నిజంగా అలా చేస్తే, ఎలా చేస్తే, ఆ లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని కనుక నేను మోసుకొని వెళ్తే మా నాన్నగారు నిజంగానే బాధపడతారు. సో ఇక్కడ ఈ ఫీలింగు అది చెప్పింది స్టూడెంట్స్ నిజం. ఎందుకని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళ కళ్ళ ముందు తమ యొక్క కిడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటే వాళ్ళు చూడలేరనమాట. వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా సరే వాళ్ళు పిల్లలు అంత కష్టపడిపోతూ ఉంటే ఏ పేరెంట్స్ చూడలేరనమాట. రచయిత కూడా ఇదే అంటున్నాడు ఇక్కడ. I concluded that it would be better to let him carry it. Concluded means conclusion. చివరికి రచయిత ఒక ముగింపుకు వచ్చేసాడు. ఏమని? ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. ఈ యొక్క లగేజ్ ఏదైతే ఉందో అది నాన్నగారి చేత మోయించడమే కరెక్ట్ అని చెప్పేసి. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. నాన్నగారు సామాన్యంగా ఈ యొక్క బరువులు ఏవైతే ఉన్నాయో వాటిని బరువులు మోయటం నాన్నగారికి అలవాటే. అంటే రచయిత ఏమంటున్నాడంటే మా నాన్నగారికి పొలం పనులు బరువులు మోయటం ఎలాగో అలవాటు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ ఐ ఇన్ దీస్ మ్యాటర్స్. ఒక విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బరువులు మోయటము ఇలాంటి పనుల్లో మా నాన్నగారు నాకన్నా స్ట్రాంగర్, చాలా బాగా బలమైన వాడు. అట్ ద సేమ్ టైం మోర్ స్కిల్డ్, ఎక్కువ నైపుణ్యం గలవాడు. అంటే బరువులు మోయటము ఈ పొలం పనులు చేయటము మా నాన్నగారికి చిన్నప్పటి నుంచే వచ్చు. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ బాల్యం నుంచి. ఒక మాటలో చెప్పాలంటే చిన్నతనం నుంచి నేను హాస్టల్లో ఉండటం వల్ల, అంటే రచయిత తన యొక్క చైల్డ్హుడ్, తన బాల్యం మొత్తము తర్వాత మిగతా రోజుల ఎడ్యుకేషన్ మొత్తం కూడా హాస్టల్స్లో గడపడం వల్ల తను ఎప్పుడు కూడా ఇలాంటి బరువులు మోయటము ఈ యొక్క పొలం పనులు చేయటము రచయితకు అలవాటు లేవన్నమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్, ఒక విధంగా చెప్పాలంటే నేను కుర్రవాడిని అయినప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం నేను బలవంతుని అయినప్పటికీ కూడా ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్.
ఒక మాట చెప్పాలంటే నేను ఫిజికల్లీ భౌతికంగా లేదా ఫిట్నెస్ పరంగా యూజ్లెస్, ఎందుకు పనికిరాని వాడిని. ఎందుకంటే నేను ఒక కుర్రవాడిని, అట్ ద సేమ్ టైం బలం ఉన్నవాడిని, కానీ ఇక్కడ ఈ బరువు మొయ్యలేకపోతున్నాను కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్, నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పేసి రచయిత అంటున్నాడు అనమాట. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ మై ఫాదర్. ఇలాంటి ఆలోచనలు రచయిత మదిలో మెదులుతూ ఉండగా రచయిత తన యొక్క నాన్నగారితో పాటు నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నాడు. వీ రెస్టెడ్ ఎట్ 2 places ఆన్ ద వే అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్. రచయిత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా దారిలో 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్లో వీళ్ళిద్దరూ కూడా రెస్ట్ తీసుకోవడం జరిగింది. దారి మధ్యలోనే రచయిత తన నాన్నతో కలిసి టిఫిన్ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ వీ హార్డ్లీ టాక్డ్. ఈ గ్యాప్లో అంటే వీళ్ళు 3 కొండ ప్రాంతాలు దిగి వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం, చాలా దూరం నడిచారు అని చెప్పేసి అనుకున్నాం కదా. కానీ ఈ మధ్య గ్యాప్లో వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంది చాలా తక్కువ. హార్డ్లీ టాక్డ్. ఫైనల్లీ చిట్ట చివరికి వీ రీచ్డ్ దిరాంగ్. రచయిత తాను వెళ్లాల్సినటువంటి బస్సు ఎక్కాల్సినటువంటి ప్రదేశం, బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ దిరాంగ్ అనే ప్రాంతానికి వీళ్ళు చేరుకున్నారనమాట. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ యట్ రీచ్డ్ దిరాంగ్. సో తాను పై నుంచి తవాంగ్ అనే ప్రాంతం నుంచి రావాల్సినటువంటి బస్సు ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు, అంటే వీళ్ళు కొంచెం ముందే వచ్చారనమాట. సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. బస్సు ఇంకా రాలేదు కాబట్టి నాన్నగారు నేను మాట్లాడుకోవడానికి మా చేతిలో కొంత సమయం ఉంది. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ శాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో టీ తాగుదామని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ఒక టీ షాప్కి, ఒక టీ కొట్టికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్, ఇద్దరు ముఖాముఖి కూర్చున్నారు. ఫాదర్ అపియర్ టైర్డ్. ఇంత వయసులో ఆయన బరువు మోస్తూ ఇంత దూరం రావటం వల్ల వీళ్ళ నాన్నగారు బాగా అలసిపోయినట్టు కనబడుతున్నారన్నమాట. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. సో ఆ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత రచయితకి మనసులో చాలా బాధ అనిపించింది. ఈ నాన్నగారు ఎంత కష్టపడడానికి కారణం నేనే కదా, సారీ చెప్దామని చెప్పేసి మనసులో అనుకున్నాడు, కానీ ఇట్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. రచయిత ఏమీ చెప్పలేదు. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ అస్ 2 cups ఆఫ్ టీ. అక్కడికి వచ్చినటువంటి హోటల్లో వెయిటర్ వచ్చిన తర్వాత రచయిత వాళ్ళిద్దరికీ టీ తెమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. ఆ టీ తెచ్చిన తర్వాత రచయిత ఆ టీని ఎలా పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. రచయితకి వాళ్ళ నాన్నగారును ఏదో మాట్లాడుతున్నటువంటి శబ్దం వినిపించింది అనమాట. డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. నీ దగ్గర ఏమైనా పాత బూట్ల జత ఉందా అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్న రచయితను అడగడం జరిగిందనమాట. వై ఐ ఆస్క్డ్. ఎందుకు నాన్న అని చెప్పేసి రచయిత అడిగాడు. ద రోడ్ ఈజ్ అనీవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఇది అనీవెన్ అంటే సరిగ్గా లేదు, బాగా గతుకులుగా ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. పెబుల్స్ అంటే గులకరాళ్ళు అనమాట, రాళ్లతో, బాగా రాళ్ళతో నిండిపోయి ఉందని. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండటం వల్ల ఆ కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, రాళ్ళు కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఏమీ అనుకోకపోతే నీ దగ్గర పాత బూట్ల జత ఉందా అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్నని రచయిత వాళ్ళ నాన్న రచయితను అడగడం జరిగిందనమాట. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. బేర్ ఫీట్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ స్లిప్పర్స్. అప్పటి వరకు కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా ఉన్నటువంటి రచయిత వాళ్ళ నాన్నగారి కాళ్ళను గమనించాడు. ఇప్పటివరకు ఆ విషయం గమనించలేదు. అంటే ఇంత దూరం వీళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళ నాన్నగారికి కనీసం కాళ్ళకి చెప్పులు లేవనే విషయం రచయిత గమనించలేదనమాట. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్. సో షూస్ బూట్లు వేసుకోపోవడం వల్ల ఈజ్ ఫీట్ హ్యావ్ డెవలప్డ్ క్రాక్స్. రచయిత యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో కాళ్ళకు పగుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సమ్ హౌ రిజంబుల్డ్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. అవి ఎలా ఉన్నాయంటే రచయిత వాళ్ళ నాన్నగారి కాళ్ళకి వచ్చినటువంటి పగుళ్ళు ఎలిఫెంట్ ఏనుగు యొక్క కాళ్ళు గమనిస్తూ ఉంటే క్రాక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అయితే ఉంటాయో రచయిత వాళ్ళ నాన్నకు కాళ్ళకు ఉన్నటువంటి పగుల్స్ కూడా అలా ఉన్నాయి. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ విషయాన్ని నేను మొదటిసారి గమనిస్తూ ఉన్నాను. అంటే మేము ఇద్దరం కూడా ఇంత దూరం కలిసి నడుచుకుంటూ వచ్చాము, కానీ నాన్నగారి కాళ్ళకి అసలు చెప్పులు లేవనే విషయము, అట్లాగే ఏమైనా కాళ్ళు పగులాయనే విషయం అసలు రచయిత గమనించలేదంట. ఐ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అనీవెన్. అట్లాగే నేను ఇంకొక విషయం కూడా గమనించలేదు, ఏది రోడ్డు ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు అని చెప్పేసి. ఎందుకని రచయిత వస్తూ తాను బూట్లు ధరించాడు కాబట్టి. సో బూట్లు ధరించడం వల్ల తనకి గతుకులు ఉన్నాయా లేకపోతే కాళ్ళ కింద రాళ్ళు ఉన్నాయా అనే విషయం రచయితకి తెలియదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్.
ఎందుకని నాకు విషయం తెలియదంటే ఇప్పటివరకు నేను హంటింగ్ బూట్స్, స్టూడెంట్స్ హంటింగ్ బూట్స్ అంటే అవి అప్ టు నీ మోకాళ్ళ వరకు ఉంటాయన్నమాట. అంటే వేటకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు పొలాల్లో వెళ్ళేటప్పుడు స్నేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరవకుండా ఉండటానికి మోకాళ్ళ వరకు ఉన్నటువంటి బూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హంటింగ్ బూట్స్ అంటాం. సో అవి ధరించి రావడం వల్ల ఇప్పటివరకు నాకు రోడ్ ఏదైతే ఉందో అది అన్ఈవెన్గా ఉందని, పెబుల్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు. ఐ చెక్డ్ మై వాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ ₹40 విత్ మీ. సో వెంటనే రచయిత తన దగ్గర ఉన్నటువంటి వాలెట్ మీన్స్ పర్స్, తన యొక్క పాకెట్లో ఉన్న పర్స్ చూసి చెక్ చేసుకున్నాడు. ఎట్ ద టైమ్ ఈ హ్యాడ్ ₹40 విత్ హిమ్. ఆ సమయానికి రచయిత దగ్గర ₹40 ఉన్నాయన్నమాట అతని యొక్క వాలెట్లో. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ ₹12. క్యాన్వాస్ అనేది ఒక టైప్ ఆఫ్ క్లాతింగ్. క్యాన్వాస్ ఆ క్లాత్తో తయారు చేసినటువంటి కొత్త బూట్ల జత ఏదైతే ఉందో అది కనుక కొత్తవి తీసుకుంటే కేవలం ₹12 అవుతాయి అనమాట. అండ్ ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమ్మిడిలా. ఆ ₹40లో ₹12 పెట్టి ఒక జత క్యాన్వాస్ షూస్ కొంటే రిమైనింగ్ ఉన్నటువంటి ఆ ₹28 ఏవైతే ఉన్నాయో రచయిత వర్క్ చేస్తున్నటువంటి ప్రదేశం బొమ్మిడిల్లా అనమాట. ఆ బొమ్మిడిల్లాకి చేరుకోవడానికి ఇట్ ఈస్ ఎనఫ్, అది సరిపోతుంది అని చెప్పేసి రచయిత అనుకున్నాడు. కానీ మై ఫాదర్ ప్రొటెస్టెడ్, వీళ్ళ నాన్నగారు దానికి అంగీకరించలేదు. కొత్తగా క్యాన్వాస్ షూస్ ఆ జత తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదన్నమాట. గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్, నాకు కొత్తవి ఏమొద్దు, నీ దగ్గర ఏమన్నా పాతవి ఉంటే నాకు ఇవ్వు అని చెప్పేసి తను అన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్, నువ్వు అనవసరంగా నీ యొక్క డబ్బుల్ని ఆ కొత్త షూస్ మీద ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీ దగ్గర పాత ఏమైనా ఉంటే నాకు అవి ఇవ్వు. ఐ కుడ్ నాట్ కన్విన్స్ హిమ్ టు బై ఏ న్యూ పెయిర్. సో రచయిత వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయలేకపోయాడు. కన్విన్స్ చేయడం అంటే ఒప్పించడము, ఇవి ఎందుకులే కొత్తవి కొనుక్కుంది కానీ నాన్న అని చెప్పేసి తాను ప్రయత్నం చేశాడు కానీ చెప్పడానికి వాళ్ళ నాన్న మాట వినలేదనమాట. రిలక్వెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ విచ్ ఐ వాజ్ వేరింగ్. రిలక్వెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ, ఆ ఇష్టంతోనే రచయిత తాను ధరించినటువంటి హంటింగ్ బూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరిగింది. ఐ దెన్ టుక్ అవుట్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. తన యొక్క లగేజ్ బ్యాగ్లో ఉన్నటువంటి కొత్తవి తోలుతో తయారు చేసినటువంటి షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రచయిత తీసుకుని తాను వేసుకున్నటువంటి హంటింగ్ బూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరిగింది. అండ్ నోటీస్ మై ఫాదర్స్ ఫేస్ లైట్నింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. నాకున్నటువంటి హంటింగ్ బూట్స్ మా నాన్నకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న యొక్క ఫేస్లో అంట రచయిత కంటెంట్మెంట్ వెలిగిపోవటం, దేంతో సాటిస్ఫాక్షన్. కంటెంట్మెంట్ మీన్స్ సాటిస్ఫాక్షన్, సంతృప్తితో వాళ్ళ నాన్నగారి యొక్క ఫేస్ వెలిగిపోవటం రచయిత గమనించాడు. సడన్లీ ఈ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, తర్వాత రచయిత వాళ్ళ నాన్న రచయిత వైపు చూస్తూ ఇలా చెప్తున్నాడు, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు, రైట్ టు అస్ మీన్స్ ఉత్తరాలు మాకు రాస్తూ ఉండు అని చెప్పేసి రచయిత వాళ్ళ నాన్న రచయిత చెప్పాడనమాట. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్. ఆ తర్వాత రచయిత వాళ్ళ నాన్న రచయితతో ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాడు. బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్, కానీ బస్ ఏదైతే ఉందో అది బయలుదేరింది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. బస్సు లోపల కూర్చున్నటువంటి రచయిత బయటికి చూస్తూ ఉంటే అలా నాన్నగారు నెమ్మదిగా దూరం, అంటే తనకు దూరం అయిపోతూ ఉన్నారు అన్నమాట. కనిపించుకోకుండా మాయమైపోతున్నట్టున్నారు. ఎందుకని బస్సు ముందుకు మూవ్ అవుతూ ఉంది కదా, అందువల్ల వాళ్ళ నాన్న ఇతనికి రచయిత కనిపించట్లేదు. ఐ సా దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఏ గెయింట్ మోషన్లెస్ రోప్. తాను బస్సులో కూర్చున్న తర్వాత కిందకి చూసిన తర్వాత అతనికి ఆ రోడ్డు ఎలా ఉంది అంటే మోషన్లెస్, కదలిక లేనటువంటి ఒక తాడు పట్టుకొని గెయింట్ మీన్స్ భూతము అనమాట. ఒక భూతం కనుక ఎలా ఉంటుందో ఆ రోడ్డు అలా కనిపించింది. అంటే ఇప్పటివరకు తను గమనించాల రోడ్డు ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి, ఎట్లా అన్ఈవెన్గా ఉంది, పెబుల్స్ ఉన్నాయనే విషయం వాళ్ళ నాన్న చెప్పేంత వరకు కూడా రచయిత గమనించలేదనమాట. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. ఇంత దూరం కష్టపడి నడిచి వచ్చిన నాన్న మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ అదే ఆ గెయింట్ మోషన్లెస్ రోప్లా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ మా నాన్నగారు ఉపయోగించుకోవాలి. సైమిల్టేనియస్లీ మీన్స్ ఒకేసారి. అట్ ద సేమ్ టైం అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2 ఆపోజిట్ డైరెక్షన్స్. మా ఇద్దరి యొక్క ప్రయాణాలు 2 వ్యతిరేక దిశల్లో మొదలయ్యాయి. మా ఇద్దరి యొక్క ప్రయాణాలు అంటే రచయిత యొక్క ప్రయాణం ఒకటి, వాళ్ళ నాన్నగారి యొక్క ప్రయాణం 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్స్, వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్ దిశలో స్టార్ట్ అయ్యింది. విత్ మీ, నా వరకు వచ్చేసరికి సీటెడ్ ఇన్ ద లగ్జీరియస్ విలాసవంతమైనటువంటి చక్కగా మెత్తగా ఉన్నటువంటి సీట్లో కూర్చొని నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, అండ్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ వేరీ లెగ్స్, WEARY, వేరీ
టైర్డ్, అలసిపోయినటువంటి. అప్పటి వరకు బాగా అలసిపోయినటువంటి కాళ్ళతో మా నాన్నగారు పేబుల్ స్టోన్ రోడ్ ఆ గులకరాలతో నిండినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద మా నాన్నగారు ఆయన అంత కష్టమైన జర్నీ చేస్తూ ఉంటే నేను మాత్రం లగ్జీరియస్ విలాసవంతమైనటువంటి సాఫ్ట్గా మెత్తగా ఉన్నటువంటి సీట్లో విలాసవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్పేసి రచయిత చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఈ లెసన్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో అని చెప్పడానికి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో, అంటే అప్పటి వరకు బాగా పెంచి పోషించినటువంటి పేరెంట్స్ని ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు అని తెలియజెప్పడానికి మనకి ఈ యొక్క హ్యూమన్ రిలేషన్స్లో భాగంగా రీడింగ్ ఏ జర్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో మనం ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకోవాలంటే స్టూడెంట్స్, మనల్ని ఇంత కష్టపడి పెంచి పోషించి ఇంత చదువు చేయించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మెసేజ్ అనేది మనకి ఈ జర్నీ లెసన్ ద్వారా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ దీంట్లో మనకి గ్లోజరీ మీనింగ్స్ వచ్చేసరికి లిథర్జీ, ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ ఆర్ ఎంథియాసిజం ఫర్ డూయింగ్ థింగ్స్. అంటే ఏదన్నా ఒక పని చేయడం కానీ పని చేయడానికి సంబంధించి ఎనర్జీ ఆర్ ఎంథియాసిజం ఉత్సాహం లేకపోవడము, శక్తి లేకపోవడం ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితిని మనం లెథర్జీ అంటే ఒక మాటలో చెప్పాలంటే లేజీనెస్ అని చెప్పొచ్చు, బద్ధకము అని చెప్పొచ్చు అనమాట. క్రీప్స్, డెవలప్స్ వెరీ స్లోలీ, నెమ్మదిగా అభివృద్ధి చెందడము, లేదా అభివృద్ధి చెందడం అనేది బాగా తక్కువగా ఉండటం అనమాట, నెమ్మదిగా ఉండటము. డిలీడ్ వాల్యింగ్, టేక్ ఏ లాంగ్ టైమ్ టు డూ సంథింగ్, గో సమ్వేర్ ఆర్ టు మేక్ ఎ డెసిజన్. ఏదన్నా ఒకటి చేయడానికి కానీ ఆర్ ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ బాగా ఎక్కువ సమయం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ డాలియింగ్. దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే తర్జన భర్తం అని చెప్పేసి అంటాం. అంటే చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, తీసుకోవాలా వద్దా అని ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే దాన్ని మనం తర్జన భర్తం అని చెప్పేసి అంటాం అనమాట. షన్, టు అవాయిడ్ సంథింగ్ ఆర్ సంబడి, అవాయిడ్ నిరోధించడము, సంథింగ్ ఏదైనా ఒక దాన్ని, ఆర్ సంబడి ఎవరినైనా ఒకళ్ళని, అంటే ఆ పని చేయకుండా నిరోధించడాన్ని షన్ అంటాము. డిస్యూడ్, టు కన్విన్స్ సంబడి నాట్ టు డూ సంథింగ్, ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పని చేయకుండా ఉండటానికి వాళ్ళని కన్విన్స్ చేయటం ఏదైతే ఉందో దాన్ని డిస్యూడ్ అని చెప్పేసి అంటాము. టు కన్విన్స్ సంబడి నాట్ టు డూ సంథింగ్, మీరు ఆ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒప్పించడానికి ప్రయత్నించడం అన్నమాట. ప్లైట్, ఏ డిఫికల్ట్ అండ్ సాడ్ సిచ్యువేషన్, బాధాకరమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితిని ప్లైట్ అని చెప్పేసి అంటాము. గిల్ట్, ద అన్హ్యాపీ ఫీలింగ్ caused by knowing that you have done something wrong. అన్హ్యాపీ ఫీలింగ్స్, అసంతృప్తికరమైనటువంటి ఫీలింగ్స్, caused by knowing that you have done something wrong, అంటే మనం ఏదైనా తప్పు చేసామనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం గిల్టీనెస్ అని చెప్పేసి అంటాం. అపరాధనాభావం అని చెప్పేసి, అపరాధనాభావం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ గిల్టీనెస్ అనమాట. నెక్స్ట్ వన్, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఫీలింగ్స్ ఆఫ్ నర్వస్నెస్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. ఫీలింగ్స్ ఆఫ్ నర్వస్నెస్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ, ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారని చెప్పేసి ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాము. అంటే ఎదుటి వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు లేకపోతే ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి ఫీలింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. స్టూడెంట్స్ ఇవి ఓకే. కంటెంట్మెంట్ మీన్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా మనకి ఇష్టమైంది లేదా కావాల్సింది దొరికినప్పుడు కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంటెంట్మెంట్ అని చెప్పేసి అంటాము. అండ్ ద లాస్ట్ వన్ వెరీ మీన్స్ వెరీ టైర్డ్, బాగా అలసిపోయినటువంటి. స్టూడెంట్స్ ఇవి మనకి జర్నీ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. స్టూడెంట్స్ కొత్త వాళ్ళు అయిన వారైనా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలు, గ్రామర్ ఐటమ్స్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వాళ్ళు ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో ఈ ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి. ఇంకొక మంచి లెసన్తో మనం ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం స్టూడెంట్స్. టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.